జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 81వ రోజు పారాయణన శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశే తృతీయోధ్యాయః బ్రహ్మజ్ఞాన మహాత్మ్యము. 80వ రోజు పారాయణలకు కొనసాగింపుగా ధ్రువమేకాక్షరం బ్రహ్మభోమిత్యేవ వ్యవస్థితం బృహద్వాద్ బ్రహ్మణ్వాతశ్చ తద్బ్రహ్మేత్యభిధీయతే. ఓం అని ఏకాక్షరము ధ్రువము బ్రహ్మగా వ్యవస్థితమై ఉన్నది, అన్నిటికంటే పెద్దది, అంతటా వ్యాపించున్నదిగాన బ్రహ్మ అనబడుచున్నది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అథ వేద విభాగాన్ వక్షన్ ప్రథమం పరతత్వప్రాప్యోపాయతయోపాస్యమితి దర్శయితుం ప్రణవాత్మకం శబ్ద బ్రహ్మ ప్రణమతి. ధ్రువమిత్యాదిద్వయేన ధ్రువమితి ధ్రువం అవినాశీ ఓమిత్యేవ వ్యవస్థితం వేదవిభాగేప్యవిభక్తం అవికృతం చ యత్ప్రణవాఖ్యమేకాక్షరం బ్రహ్మ తద్ బృహత్వబ్రహ్మణత్వాభ్యాం బ్రహ్మేత్యభిధీయతే. యస్మాదుచ్చార్యమాణ ఏవ బృంహతి బృంహయతి తస్మాదుచ్యతే పరం బ్రహ్మేతి శృతే. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు వేద విభాగమును చెప్పబోవచ్చు. మొదట పరతత్వమును పొందుటకు ఉపాయముగా ఉపాసించదగినది అని తెలుపుటకు ప్రణవాత్మకమైన శబ్దబ్రహ్మను నమస్కరించుచున్నారు. ధ్రువం అని 2 శ్లోకములతో ధ్రువం అని. ధ్రువం అనగా నశించనిది, ఓం అనునది వ్యవస్థితమై ఉన్నది, వేద విభాగము చేసినను విభజింపబడినది, వికారమును చెందనది. ప్రణవమును ఏకాక్షరము బ్రహ్మ, అది బ్రహ్మణత్వములతో బ్రహ్మగా చెప్పబడుచున్నది. ఇచట శృతి ఇట్లు చెప్పుచున్నది: ఉచ్చరించినంతనే విస్తరించును, విస్తరింపచేయునది గాన పరం బ్రహ్మ అందరు అని శృతివాక్యము. ప్రణవావస్థితం నిత్యం భూర్భువస్వరీతీర్యతే ఋగ్వజుస్సామాధర్వాణం యత్తస్మై బ్రహ్మణే నమః. నిత్యము ప్రణవములోనే భూః భువః సువః అను వ్యాహృతులున్నవి. ఇవి ఋగ్వజుస్సామ అధర్వములు. ఆ స్వరూపమైన బ్రహ్మకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బృహత్వబ్రహ్మణత్వే ఉపపాదయతి ప్రణవావస్థితిమితి. వ్యాహృతిత్రయం ఋగాది చతుష్టయం చ ప్రణవావస్థితమీర్యత ఇతి యత్ తస్మాత్ శబ్దాత్మనే తస్మై బ్రహ్మణే నమః ఇత్యన్వయః. ప్రణవస్య కారణావస్థాయాం అంతర్గత వ్యాహృత్యాదికత్వేన బృహత్వం, కార్యావస్థాయాం వ్యాహృతివేదరూపేణ పరిణామాద్ బ్రహ్మణత్వమితి భావః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. బృహత్వ బ్రహ్మణత్వములను ఉపపాదించుచున్నారు. ప్రణవావస్థితం అని. వ్యాహృతి త్రయము ఋగాది చతుష్టయము ప్రణవములోనే ఉన్నది అని చెప్పబడుచున్నందున అటువంటి శబ్దాత్మకు ఆ బ్రహ్మకు నమస్కారము అని అన్వయము. ప్రణవము కారణావస్థలో ఉన్నప్పుడు భూః భువః సువః అను వ్యాహృతులు అంతర్గతములుగా ఉండును కాన బృహత్వము. అదే ప్రణవము కార్యావస్థలో ఆ వ్యాహృతులే ఋగ్వజు సామ అధర్వాణాలు వేదరూపములుగా పరిణమించునుగాన బ్రహ్మణత్వము అని భావము. జగతః ప్రళయోత్పత్యో జగత్ యత్తత్కారణ సన్నితం మహతః పరమం గుహ్యం తస్మై సుబ్రహ్మణే నమః. జగత్తు యొక్క ప్రళయమునకు ఉత్పత్తికి కారణముగా చెప్పబడుచున్నది, మహత్తు కంటే పరమరహస్యమైనది అయిన బ్రహ్మకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అథ ప్రణవం కారణతయా ప్రధానతాదాత్మ్యేన ప్రణమతి జగత ఇత్యాదినా బహుధాత్మకమిత్యం తేన జగత ఇతి. ప్రళయోత్పత్తా విధి ప్రధానాద్ది జగదుత్పత్తిః తస్మిన్ లయః తస్మాత్ తయోస్తత్కారణం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు ప్రణవము కారణముగా ప్రధాన తాదాత్మ్యముతో స్తుతించుచు నమస్కరించుచున్నారు. జగత ఇత్యాదిన బహుధాత్మకము అనువరకు జగతః అని, ప్రళయోత్పత్తులు అని ప్రధానము నుండి జగదుత్పత్తి, ప్రధానములోనే లయము కావున ఉత్పత్తి ప్రళయములకు ప్రధానమే కారణము. అగాధాపరమక్షయ్యం జగత్సమ్మోహనాలయం స్వప్రకాశ ప్రవృత్తిభ్యాం పురుషార్థ ప్రయోజనం. ఈ ప్రధానమే అగాధము, అపారము, అక్షయము, జగత్సం మోహనమునకు ఆలయము, తన ప్రకాశముతో ప్రవృత్తితో పురుషార్థములకు ప్రయోజనమగునది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అగాధేతి జగత్సమ్మోహనాలయం పాపినాం
सम्मोहनतमो गुणालयं सम्प्रकाशवृत्तिभ्यां सत्वरजः कार्याभ्यां ज्ञानकर्मभ्यां పురుషార్థస్య సాధనం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. పాపులకు సమ్మోహనమును కలిగించు తమోగుణమునకు ఆలయము. సంప్రకాశ ప్రవృత్తిభ్యాం సత్వరజోగుణ కార్యములైన జ్ఞానకర్మలతో పురుషార్థమునకు సాధనము. సాంఖ్యజ్ఞానవతాం నిష్టా గతిశమదమనాత్మనాం యత్తదవ్యక్తమమృతం ప్రవృత్తి బ్రహ్మ శాశ్వతం. ఇదియే అనగా ఈ ప్రధానమే సాంఖ్యజ్ఞానము కలవారికి నిష్ట, శమ దమ స్వరూపులకు గతి. ఇదియే అవ్యక్తము అమృతము, ఇదియే శాశ్వతమైన ప్రవృత్తి బ్రహ్మ. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సాంఖ్యేతి నిష్టా ప్రతిష్టా పురుష వివేకోపాయతయా సమదమాత్మానం యోగినాం గతి సమదమాద్భి ప్రాప్త్యుపాయః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. సాంఖ్యేతి నిష్ట అనగా ప్రతిష్ట, పురుష వివేకమునకు ఉపాయముగా శమదమాత్ములైన వారికి యోగులకు గతి అనగా శమదమ ప్రాప్త్యుపాయము. ప్రధానమాత్మయోనిశ్చ గుహావాసం చ కథ్యతే అవిభాగం తదా శుక్రం అక్షయం బహుదాత్మకం. ఈ ప్రధానము ఆత్మయోని గుహునందుండగా చెప్పబడుచున్నది. విభాగము చేయశక్యము కానిది, శుక్రము అక్షయము బహుదాత్మకము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ప్రధానమితి ఆత్మనో యోని ఆత్మ పరమాత్మ తస్యో యోని ఉపనిషత్స్వ్యక్త్యా దక్ష్యం తైశబ్దైర్యద్బాహుదాత్మకం బహువిధం శబ్దతే తస్మై ప్రధానాత్మనే శబ్దబ్రహ్మణే నమః. కార్యదశాయాం మహాదాదిరూపేణ వా బహుధాత్మకం ఉక్తైర్గుణైః పూజితత్వాత్సు శబ్దప్రయోగః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ప్రధానమితి ఆత్మనో యోని ఆత్మ అనగా పరమాత్మ, ఆ పరమాత్మకు యోని. ఉపనిషత్తులలో అవ్యక్తము నుండి అక్షరాంతము వరకు శబ్దములతో బహువిధములుగా చెప్పబడుచున్నది. ఆ ప్రధానాత్మకుడైన శబ్దబ్రహ్మకు నమస్కారము. కార్యదశలో మహదాది రూపముగా బహువిధములుగా నుండున్నది. పైన చెప్పిన గుణములతో పూజింపబడుచున్నందున సుశబ్ద ప్రయోగము సుబ్రహ్మణే నమః అన్నారు కదా. పరమ బ్రహ్మణే తస్మై నిత్యమేవ నమో నమః. యద్రూపం వాసుదేవస్య పరమాత్మస్వరూపిణ్యః. పరమబ్రహ్మ అయిన ప్రణవమునకు నిత్యము నమస్కారము. పరమాత్మస్వరూపమైన వాసుదేవుని రూపము ఈ ప్రణవమే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అద ప్రణవం భగవద్రూపత్వేన స్తువన్ ప్రణమతి పరమబ్రహ్మణ ఇతి పరమబ్రహ్మత్వం చ వాసుదేవ రూపత్వాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు ప్రణవమును భగవద్రూపముగా స్తుతించుచు నమస్కరించుచున్నారు. పరమబ్రహ్మణ అని. ప్రణవమునకు పరమబ్రహ్మత్వము వాసుదేవ రూపమైనందున. ఏతద్బ్రహ్మ త్రిదా భేదం అభేదమపి స బ్రహ్మ ప్రభుః సర్వభూతేష్వభేదో సౌభిద్యతే భిన్న బుద్ధిభిః. ఈ ప్రణవరూప బ్రహ్మ మూడు రకములుగా భిన్నము. ఆ ప్రభువు అభిన్నుడు కూడా. సకల ప్రాణులయందు అభిన్నునిగానే ఉండును, కానీ భేదబుద్ధి గలవారిచే కిన్నునిగా చెప్పబడను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏతదితి అకారాద్య అవయవరూపేణ త్రిధా భిన్నం అవయవీరూపేణ చ భిన్నం. ఏతత్ ప్రణవరూపం బ్రహ్మ స ప్రభుర్వాసుదేవః తద్రూపత్వాత్వదాచకత్వశ్చ స చ సర్వభూతేష్వాత్మతా యావస్థితోష్య భేదః ఏకః ప్రభుత్వాదకలుషశ్చ స్వాధిష్ఠితాభిర్భిన్నాభిరేవ విద్యతే. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఏతత్ అని అకారాది అవయవ భేదముతో అనగా రూపముతో త్రిధా భిన్నము, అవయవ విరూపముగా అభిన్నము. ఈ ప్రణవ రూపము బ్రహ్మమే, ఆ ప్రభువు వాసుదేవుడే. వాసుదేవ రూపము వాసుదేవ వాచకము కాన వాసుదేవుడే. ఆ వాసుదేవుడు సకల భూతముల యందు ఆత్మగా ఉన్నప్పటికీ అభిన్నుడే అనగా ఒక్కడే. ప్రభువు కాన కాలుష్యము లేనివాడు. తానధిష్ఠించిన భిన్నమైన మూర్తులతోనే భిన్నునిగా కనపడను. సరున్మయ సామమయ సర్వాత్మా స యజుర్మయ
ఋగ్వజుస్సామసారాత్మా స ఏవాత్మా శరీరిణాం. ఆ ప్రణవమే ఋగ్మయుడు, సామమయుడు, సర్వాత్మ యజుర్మయుడు. ఋగ్వజు సామ సార స్వరూపుడు, శరీరులకు అతనే ఆత్మ. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అత సర్వాత్మత్వాత్ స ఏవ ఋగాదిమూర్తిరిత్యాహ సరున్మయ ఇతి సారః ఋగాది ప్రతిపాద్యశ్చతుర్విధః పురుషార్థః తదాత్మా శరీరిణాం క్షేత్రజ్ఞానాం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆ ప్రణవము సర్వాత్మకము గాన ఆ ప్రణవమే ఋగాది మూర్తి అనుచున్నారు. సరున్మయ అని. సారహ అనగా ఋగాదులచే ప్రతిపాదించబడు చతుర్విధ పురుషార్థము, అదే స్వరూపముగా కలవాడు. శరీరిణాం అనగా క్షేత్రజ్ఞులకు అనగా జీవాత్మలకు. స భిద్యతే వేదమయస్స వేదం కరోతి భేదైర్బహుభిః శాఖం శాఖా ప్రణేతా స సమస్త శాఖా జ్ఞానస్వరూపో భగవాన్ అనంతః. ఆ పరమాత్మ వేదస్వరూపుడు కాన ఋగాది వేదములను పొందును. అతనే వేదమును ప్రకాశింపచేయును. చాలా వేదములను శాఖలుగా విభజించును. శాఖా ప్రణేత అతనే. సకల శాఖా జ్ఞానస్వరూపుడు ఆ భగవానుడు అనంతుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భగవతః సర్వాత్మత్వం నిగమయతి స భిద్యత ఇతి. సహ అవ్యస్తవేదమయః సన్ ఋగ్వేదాద్యాత్మనా భిద్యతే. స ఏవ శాఖా ప్రణేత్రో భూతవ్యాసాదిర్భూత్వా వేదం సశాఖం బహుభిరవాంతరశాఖాభేదైః భిన్నం చ కరోతి సమస్తశాఖాశ్చ స ఏవః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు భగవానుని సర్వాత్మకత్వమును ఉపసంహరించుచున్నాడు. సభిద్యత అని. సహ అనగా విభాగము చేయబడని వేదస్వరూపుడుగా ఉంటూ ఋగ్వేదాది స్వరూపముతో భేదమును పొందును. శాఖలను ఏర్పరచువాడుగా అతనే అవుతాడు. అనగా వ్యాసాదులుగా తానే అయ్యి వేదమును శాఖలతో చాలా అవాంతర శాఖ వేదములతో భిన్నముగా చేయును. సకల శాఖలు కూడా ఆయనే. ఇది శ్రీవిష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తీయే తృతీయాంశే తృతీయోऽధ్యాయः సమాప్తం. జై శ్రీమన్నారాయణ.